చూస్తున్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గత 2 ఏళ్ల నుంచి ఇలాంటి దుర్ఘటనలు కొనసాగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాష్రూమ్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక మరోవైపు సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ కళాశాలను సందర్శించారు. అటు హాస్టల్లో రహస్య కెమెరాల ఘటనపై ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ స్పందించింది. మా బిడ్డలకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ దుర్ఘటనను కప్పిపుచ్చేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నిస్తుందని ఆరోపించింది. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటకు చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడ ఉంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఎవరైనా చెప్తే బెదిరిస్తారు. బయటకు కానీ వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడ ఉందన్న? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ టెస్ట్ ఆడపిల్లకి న్యాయం కావాలి. ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్యంగా కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు ఆయన. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీని ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు. మరోవైపు ఎస్పీ గంగాధర్రావు కీలక ప్రకటన చేశారు. హాస్టల్లో ఎలాంటి కెమెరాలు లేవని ప్రకటించారు. విద్యార్థినులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఇక ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విచారణలో తప్పు జరిగినట్లు తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలు అవి. కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు, విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో సేల్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డింగ్ జరుగుతుంది, విద్యార్థినులు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అని చెప్పి సీక్రెట్ కెమెరాస్ గురించి బయటకు వచ్చిన ఉదాంతం ఉందో, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి మరి జరుగుతుంటే ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే చర్యలు తీసుకోలేదా ఆ కాలేజ్ యాజమాన్యం? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే చంద్రబాబు నాయుడు కూడా విచారణకు ఆదేశించారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే రత్న ఈ సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఆందోళన కొనసాగుతూ ఉంది. ఆందోళనకు సంబంధించి ఒకవైపు ఆందోళన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నప్పటికీ కళాశాల యాజమాన్యం చెప్తున్న ధోరణి చాలా విచిత్రంగా ఉంది. దాదాపుగా 2 సంవత్సరాల కాలంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అనేక సందర్భాల్లో పోలీసులకి అలాగే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. సరిగ్గా 20 రోజుల క్రితం కూడా ఒకసారి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశామని చెప్తున్నప్పటికీ ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. పైగా ఈ రోజు జరుగుతున్న
పరిణామం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అలాగే ఈ కళాశాలకు సంబంధించి ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న ఈరోజు కావాలనే సెలవిచ్చి తమను ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేశారని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు దాదాపుగా వందల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో పాటు మంత్రి కొల్లు రవీంద్రను కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ ఆదేశాల నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు మంత్రి కొల్లు రవీంద్ర కూడా మరికొద్ది సేపట్లోనే అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తాము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా తప్పు చేసినట్లయితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నారా లోకేష్ కూడా ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అలాగే నారా లోకేష్ కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరొక జిల్లా ఎస్పీకి సంబంధించి ఇక్కడ ఎటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ లేవని చెప్తున్నారు. కావాలని కొంతమంది ప్రచారం చెప్తున్నారు. దీన్ని నమ్మవద్దు అని చెప్పి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఖండించే ప్రయత్నం జిల్లా ఎస్పీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన పట్ల ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న రైట్ శివ, అయితే మీరు చెప్పినట్లుగానే ఎస్పీ గంగాధర్రావు కీలక ప్రకటన చేశారని కూడా అంటున్నారు. ఎటువంటి కెమెరాస్ అక్కడ లేవు అని చెప్పి. ఒక పక్కన విద్యార్థులేమో వందల సంఖ్యలో వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని చూపించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న క్రమంలో ఎలా ఎస్పీ గంగాధర్ చెప్తారు అక్కడ ఎలాంటి కెమెరాలు లేవని? అంటే దీన్ని ఆ కేసుని బయటికి రాకుండా ఉండడానికే ఈ విధమైన ప్రకటన చేశారనుకోవచ్చా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే మొత్తం మీద చూసుకుంటే రత్న ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కొన్ని వివాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ గొడవ జరుగుతున్నప్పటికీ ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ప్రధానంగా ఇక్కడ జరగాల్సిన అంశం. ఎందుకు అసలు 2 సంవత్సరాల కాలంలో ఈ ఘటన జరుగుతున్నా కానీ ఇటు కళాశాల యాజమాన్యం కానీ గుడివాడ పోలీసులు కానీ ఎందుకు స్పందించలేదు అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది. కానీ అలాగే ఈరోజు ఉదయం ఎస్పీ చేసిన ప్రకటన పట్ల కూడా విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి విద్యార్థి సంఘాలు చెప్తున్న దానికి సంబంధించి వందల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి. వీటిని ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టి విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వారు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎస్పీ మాత్రం విభిన్నమైన ప్రకటన చేయడంతో ఎస్పీ తీరు పట్ల కూడా విద్యార్థి సంఘాలు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు పోలీసు అధికారులు అయితే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నాము, అతని సెల్ ఫోను, ల్యాప్టాప్ అలాగే అతనికి సంబంధించిన ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా తాము సీజ్ చేశాము. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. తాము సీజ్ చేసిన వాటిల్లో ఎటువంటి వీడియోలు లేవని చెప్పి మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాము. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరెవరి పాత్ర ఉందో ఏమిటో అనే దానికి సంబంధించి తాము విచారణ చేపడుతున్నాము. ఖచ్చితంగా దీంట్లో నిందితులుంటే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే పోలీసుల వర్షన్ ఒకలాగా, విద్యార్థి సంఘాల వర్షన్ మరొకలాగా, విద్యార్థుల అభిప్రాయం మరొకలాగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారుల తీరు మాత్రం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. రత్న రైట్ శివ, ఫైనల్ గా ఇక కాలేజ్ యాజమాన్యం అంటే విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో కాలేజ్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది, వాళ్ళని ఏ విధంగా ఇది చేసే క్రమం కనిపిస్తుందంటారు శివ? వాస్తవానికి సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉంది. ఒకవైపు కళాశాలలో జరిగిన వాటికి సంబంధించి నిజాలు తేల్చకుండా అలాగే గతంలో అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినా కానీ వాటిపై ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా పూర్తి స్థాయిలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంది. దానికి తగ్గట్టుగానే నిన్న అర్ధరాత్రి నుంచి కళాశాలలో ఏదైతే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉంది. కానీ దాన్ని పరిష్కరించకుండా కళాశాలకు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొదటి నుంచి విద్యార్థులు ఏదైతే ఆరోపిస్తున్నారో ఈ ఘటనకు సంబంధించి కళాశాల యాజమాన్యం పాత్ర ఉందనేది విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. సో ఈరోజు నిన్న జరిగిన పరిణామాలను మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా దీంట్లో కళాశాల పాత్ర కూడా ఉన్నట్లు అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరొకవైపు విద్యార్థులు కూడా చెప్తున్నారు, గత కొంతకాలంగా తాము జరుగుతున్న పరిణామాల పట్ల అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేశాము, అయినప్పటికీ కళాశాల చేసిన ఫిర్యాదుని యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోలేదనేది విద్యార్థులు చెప్తున్న వాదనగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కళాశాలలో జరుగుతున్న వీటన్నిటికి సంబంధించి కావాలనే యాజమాన్యం పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు వ్యవహరించిన తీరు అదే రకంగా కనిపిస్తూ ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.
ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటికి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. వారం నుంచి జరుగుతుంది ఇది. ఆడపిల్లలు చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటకు చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడ ఉంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఏమైనా చెప్తే బెదిరిస్తారు. బయటకు కానీ వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడ ఉందన్న? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ రెస్ట్ ఆడపిల్లకి న్యాయం కావాలి. ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ని ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలవి కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటి మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సేల్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాయి.